ఏంటి బావా, పిఠాపురం ప్రేమయాత్ర అంటూ ఊరేగుతూ వచ్చింది ఇలా పచార్లు చేయడానికా, లేక మళ్ళీ ఏదైనా గొడవకి ప్రిపేర్ అవుతున్నావా? అయినా నువ్వు ఎదురుగా కసుబుసులు ఆడకపోతే నాకు బోర్ కొడుతుంది. ఏంటే సెటైర్లు వేస్తున్నావా? సెటైర్లు కాదు బావా, నిజం. పుష్పక విమానం సినిమాలో సౌండ్ లేకపోతే కమల్ హాసన్ కి నిద్ర పట్టదు. అలా నా పరిస్థితి తయారైంది. కసులు విసులు లేకపోతే కాలక్షేపమే కావడం లేదు. చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు స్వర్ణ. నో ఎక్స్ట్రాస్, ఓన్లీ ఫ్యాక్ట్స్. సరే, నా విషయం వదిలే. అటు చూస్తూ కాపలా కాస్తున్నావేంటి? బోర్ కొట్టి అటు ఇటు తిరుగుతున్నాను, అది తప్పేనా? బోర్ కొడుతుందా? అయితే అలా సరదాగా పార్క్ లోకి వెళ్ళి పాటలు పాడుకుందామా? జోక్గా ఉందా? బోర్ కొడుతుందన్నావు కదా. నీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను రా. చెప్పు గ్రాని. ఓకే గ్రాని, నేను ఇక్కడే ఉన్నానుగా, నేను చూసుకుంటా, నాకు వదిలే. వాళ్ళని నలుగురిలో పల్చన చేసేదాకా నేను నిద్రపోను, వాళ్ళను నిద్రపోనివ్వను. ఏంటి బావా, ఏం వెతుకుతున్నావు? సెల్లా? అదిగో ఆ టేబుల్ మీద ఉంది. సెల్ కాదు, పర్స్. పర్స్ కనపట్లేదు. పర్సా? ఎక్కడైనా పోయిందేమో. లేదు, పొద్దుటి నుంచి దాన్ని నేను అసలు చూసినట్టే గుర్తులేదు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, ఐడి, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ అన్నీ అందులోనే ఉన్నాయి. ఎలా ఉంది సార్ డెకరేషన్? మా సాటిస్ఫాక్షన్ కోసం చెప్పండి సార్. నైస్. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ గ్రేట్ నైట్. ఇక ఈ సామ్రాజ్యం అంతా మీదే. ఏంటి బావా, ఇక్కడేం వెతుకుతున్నావు? వాచ్ మర్చిపోయినట్టు పర్సు మర్చిపోయి ఉండొచ్చు కదా, అదిచ్చి ఇది నొక్కారేమో. ఏంటట? పర్సు పోయిందంట. ఇది ఇప్పుడు అర్థమైంది నాకు. పోయింది నీ పర్సు కాదు, నీ బుద్ధి చెడిపోయింది. ఇంత
అతని సాటిస్ఫాక్షన్ అతనిది. నిజంగా పోయినా నింద మన మీద పడుతుంది. వెతుక్కొని సాకేత్, వెతుక్కోరా. ఇదిగో చూడు, నోటికొచ్చినట్టు వాగటం కాదు. నీది నీకు దక్కింది కదా, తృప్తిగా వెళ్ళు. దక్కుతుంది, దక్కించుకుంటా. దిస్ ఇస్ టూ మచ్. ఎస్, చాలా విలువైంది. చేజారితే చాలా నష్టపోవాల్సి వచ్చేది. సాడిజం వదలకపోతే ఎంత దక్కినా లాభం లేదు, నష్టమే మిగులుతుంది. ఏంటే నేనొకటి అంటుంటే నువ్వొకటి అంటున్నావు? అది పోలేదు, ఇక్కడికి పంపించావు. ఆ అవసరం నాకు లేదు. నీ అవసరం నువ్వు చేసిన పనే చెప్తుంది. స్వర్ణ, లీవ్ ఇట్, వదిలే. కలలు చెదిరిపోయాయిగా, కన్నీళ్లు పెట్టుకోరా. సారీ అక్క, సారీ బావా. వారి తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. ఇలా అయితే నీ జీవితకాలం క్షమించండి అని అడగడంలోనే గడిచిపోతుంది. నీ తప్పేం లేదు, మేమేం ఫీల్ అవడం లేదు. చందమామ అందాలకి గ్రహణం పట్టినట్టు అయింది. గ్రహణం వీడిందని నాకు అనిపిస్తుంది. నాన్న సాకేత్, సక్సెస్ గ్రాని, గ్రాండ్ సక్సెస్. ఏమిట్రా చాలా ఆనందపడుతున్నావు? సిచ్యువేషన్ అలా వచ్చింది. మంటలు మండాయి, వాళ్ళ మొహాలు మాడాయి. హలో, ఏంటమ్మా, ఏం జరిగింది? ఎందుకలా ఏడుస్తున్నావు? అక్క చెల్లెలుగా పుట్టినందుకు, ఓ అమ్మ బిడ్డలం అయినందుకు, అన్నదమ్ములను చేసుకున్నందుకు ఇద్దరు జీవితాలు ఒకేలా అయ్యాయి తాతయ్య. ఏమైందమ్మా? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు తాతయ్య. మీ మనవడు చాలా పాపం చేశాడు. నాకు భయంగా బాధగా ఉంది. మళ్ళీ కొట్టుకున్నారా? కాదు, వాళ్ళ మనసుల మీద, కలయిక మీద దెబ్బ కొట్టాడు. చూడాలంటే బాధగా ఉంది. మరీ ఇంత నీచంగా ప్రవర్తించడం తట్టుకోలేకపోతున్నాను. సరే, నువ్వు జాగ్రత్త అమ్మా. సరే తాతయ్య. రఘు, డిసప్పాయింట్ అయ్యావా? నథింగ్. సందిగ్ధంలో పడి నలిగిపోకుండా బయటపడేసిన సాకేత్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఏంటి నువ్వనేది? నిశ్చితార్థం నాటి నీ మాట మర్చిపోను సీత. మనం వాళ్ళకి కనిపించే భార్యాభర్తలం మాత్రమే. నీ పిల్లల్ని కని పెంచుతానని మాత్రం నువ్వు ఆశపడకు. నాకు అలాంటి ఆశలేం లేవు. కనిపెట్టుకుని ఉంటాను చాలా. సీతగారు అని పిలిచేవాణ్ణి. ఆ పిలుపు మన మధ్య దూరం అనుకొని నిన్ను వేధిస్తారని సీత అని పిలుస్తున్నా. నేనేం ఫీల్ అవడం లేదు. మరో ఫీలింగ్ నాకు లేదు. అర్థం చేసుకోలేకపోతున్నావా? అర్థం కావడం లేదా?
నాకు అర్థం కావడం లేదు. క్లారిటీ రాలేదా? అంగీకరించలేకపోతున్నావా? తప్పుగా అనుకోకు సీత. నిన్ను ఏఆర్లో చూడగానే అర్థం చేసుకున్నా. అందుకేగా వెనక ముందు ఆలోచించకుండా ఐ లవ్ యూ చెప్పా. నేను అర్థం కాక నువ్వు కన్ఫ్యూజ్ అయినా నీ మీద నా అభిమానంలో, అభిప్రాయంలో ఏ మార్పు లేదు. నీ మాటలు జవదాటే ధైర్యం నేను చెయ్యను. నాకు మా అమ్మ మాటలు, నీ మాటలు లక్ష్మణ రేఖల్లాంటివి. సీత, పద భోజనం చేసొద్దాం. రఘు, ఏమిటి అర్ధరాత్రి అంకమ శివాలు? వైరొచ్చిందా? కాదు, నీ మనవడికి వైరస్ సోకింది. కోపం ఆవేశం నీకే కాదు నాకు వస్తుంది. ఎత్తి పడేయటం, పగలగొట్టడం నీకే కాదు నాకు వచ్చు. నేను ఆల్రెడీ నిన్ను హెచ్చరించాను, అయినా నీ ధోరణి మారలేదు. అందుకే నా సహనం చచ్చింది, పద్ధతి మార్చుకున్నాను. విషయం చెప్పకుండా ఎందుకలా రంకిలేస్తున్నారు? నన్ను వైరు వచ్చిందా అని అడిగావే. ఏ నీ మనవడి దగ్గర నుంచి నీకు వైరు రాలేదా? చేసిన ఘనకార్యం చెప్పలేదా? నాకేం రాలేదు. అబద్ధాలాడకు మంగా. నువ్వు సూత్రధారివైతే వాడు పాత్రధారి. నీ డైరెక్షన్స్, వాడి యాక్షన్స్ అన్నీ తెలుసు. ఇంతకీ మీరిప్పుడు అనేదేమిటి? పిచ్చి వేషాలు వేయడం వాడు ఆపకపోతే పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. ఏం చేస్తారేమిటి? చెప్పటాలే ఉండవు, చెయ్యటాలే. చేసుకోండి. ఏం చేయదలుచుకున్నారో అవన్నీ చేసుకోండి. మీ బెదిరింపులకు వణికిపోయి ముష్టి వాళ్ళకి పట్టాభిషేకం చెయ్యనుగాక చెయ్యను. నిన్నేం పట్టాభిషేకాలు చేసి రాజ్యాలని ధారపోయమంటం లేదు. వాళ్ళ బతుకు వాళ్ళని బతకనిమంటున్నాను. మరి వాళ్ళ బతుకు వాళ్ళ బతక్క ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? దోచి పెడతామేమోనని ఆశపడి. మీరు దోచిపెట్టాలనే చూస్తున్నారు. కాపలా నేనున్నాననే కదా మీ అరుపులు, కేకలు, చిందులు. చూడండి, మీరెంత వీరంగా వేసినా వీసమెత్తు కూడా తూచిపెట్టను. దుర్యోధనుడు కూడా ఇలానే కురుక్షేత్రం దాకా తెచ్చుకున్నాడు. యుద్ధం చేస్తారంటారా? మీ ప్రవర్తన ఇలాగే ఉంటే రథం నేనే నడపాల్సి వస్తుంది. మీరు దోచిపెట్టాలనే చూస్తున్నారు. కాపలా నేనున్నాననే కదా మీ అరుపులు, కేకలు, చిందులు. చూడండి, మీరెంత వీరంగా వేసినా వీసమెత్తు కూడా తూచిపెట్టను. దుర్యోధనుడు కూడా ఇలానే కురుక్షేత్రం దాకా తెచ్చుకున్నాడు. యుద్ధం చేస్తారంటారా? మీ ప్రవర్తన ఇలాగే ఉంటే రథం నేనే నడపాల్సి వస్తుంది. నడపండి, నడపండి. ఎవరిని ఎక్కించుకుని రథం నడుపుతారో, కథ నడుపుతారో నేను చూస్తాను. రే ఆనంద్, పదరా. చెబితే వినని వాళ్ళకి చేసి చూపిద్దాం. వాళ్ళ తరఫున వేసే వకాల్తా నేనే వేస్తాను. పదరా. వాడెందుకు? ఆడపెత్తను తంబళ్ళ దొరతను అని ఒక సామెత ఉందిలే. అలా చేస్తున్నావు గనక, ఇంకా సర్దుకుపోవటం, సర్దుబాటు చేయటం కుదరదు గనక. కాలు బయట పెడితే నా శవం ముందు శంఖం ఊదించైనా సరే మిమ్మల్ని వెనక్కి పిలుస్తాను. శంఖాలకి శవాలతో పని లేదు మంగా. ఏ శవం ముందైనా మోగుతాయి. వెనక్కి రావడం కంటే ఊరేగటమే మేలు. ఆనంద్, రారా. ఇప్పుడు మీకేం కావాలి? మా ముందే ఫోన్ చేసి నీ మనవడికి వాడి జోలికి పోవద్దని చెప్పాలి, ఇబ్బంది పెట్టొద్దని చెప్పాలి. వీడు వాళ్ళని ఇబ్బంది పెట్టాడని మీకెవరు చెప్పారు?
ఆ స్వర్ణేనా? స్వర్ణకి చెప్పే ధైర్యము ఆపే శక్తే ఉంటే వాడు అలా ఎందుకు ప్రవర్తిస్తాడు? రిసార్ట్స్ వాళ్ళు ఫోన్ చేసి చాలా అసహ్యంగా చెప్పారు. నీ మనవడు కాకపోతే ఈ చోతల బారేసేవాళ్ళమన్నారు. ఎవరు ఎవరు వాడినంత మాటంది? అనవసరం. ఏ చెబితే నువ్వు వెళ్ళి ఈ కాస్త గౌరవాన్ని కూడా బజార్కి ఉడుస్తావా? ముందు వాడికి ఫోన్ చేసి వాడి హద్దుల్లో వాడిని ఉండమంటావా, లేక మమ్మల్ని బయటికి వెళ్ళిపోమంటావా? వెళితే రావటం ఉండదు. చూడు మంగా, నీ మొండితనం నాకు తెలుసు గాని నా మొండితనం నీకు తెలియదు. నీది పిఠాపురం అని తగిలించుకున్న ఇంటి పేరు, నాకు పుట్టుకతో వచ్చిన పేరు. చెబుతావా చెప్పవా? ఆలస్యానికి ఆలోచనకి మరో మాటకి అవకాశమే లేదు. ఏంటి మావయ్య గారు ఇదంతా? మీరు చిన్నపిల్లల ప్రవర్తిస్తున్నారేంటి? మనకు చిన్నతనం రాకుండా మన మధ్యనే మనం తేల్చుకుందాం అనుకుంటే పరువు బజార్న పడేస్తుంటే చూడలేక, ఇంకా ఇంకా తలంచుకుని బతకటం ఇష్టం లేక. ఏమిటి అని ఇప్పుడు అడుగుతావేమిటే? అసలు దీనంతటికీ కారణం నువ్వు. ఏంటి మావయ్య గారు ఇదంతా? మీరు చిన్నపిల్లల ప్రవర్తిస్తున్నారేంటి? మనకు చిన్నతనం రాకుండా మన మధ్యనే మనం తేల్చుకుందాం అనుకుంటే పరువు బజార్న పడేస్తుంటే చూడలేక, ఇంకా ఇంకా తలంచుకుని బతకటం ఇష్టం లేక. ఏమిటి అని ఇప్పుడు అడుగుతావేమిటే? అసలు దీనంతటికీ కారణం నువ్వు. అనామకుడిగా వదిలేస్తే పీడ వదిలిపోయి ఉండేది. రిసెప్షన్ చేయండి అత్తయ్య గారు, రిసెప్షన్ చేయండి అత్తయ్య గారు, వాళ్ళ దాన్ని వాళ్ళు పోతారని పోరి పోరి పొగబెట్టావు. ఇప్పుడు వాడు చూరు పట్టుకుని గబ్బిలాల్లా వదలటలేదు. ఏంటి అని అడిగిన వాళ్ళందరి మీద విరుచుకుపడి ఈ స్థితికి తీసుకొచ్చింది నువ్వు. వంక మరొకరి మీద నట్టకు. ముందు వాడికి ఫోన్ చేస్తావా లేదా? గ్రానీ, సాకేత్, ఇక నువ్వు వాళ్ళ జోలికి కావాలని వెళ్ళద్దు. చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. వాళ్ళ మానాన్ని వాళ్ళు పోతారు, వదిలేయి. ఏంటి గ్రానీ, ఏమైంది? ఆ, మంగా మంగా అని మీ తాత, అక్కడ నువ్వేదో వాళ్ళ సంతోషానికి భంగం కలిగిస్తున్నావని ఇక్కడ చెంగు చెంగున చిందులేస్తున్నారా? శవాలు శంఖాలు అని బెదిరిస్తున్నారు. వాళ్ళకి నువ్వు భయపడుతున్నావా? రేయ్, ముందు నేను చెప్పినట్టు నువ్వు నడుచుకో. వాళ్ళ జోలికి వెళ్లకు, మన పరువు తీయకు. గ్రానీ, 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 చూడు, మా ముందో మాట చెప్పి మళ్ళీ ఎస్ఎంఎస్లు గాని చేసి అది చెయ్యి ఇది చెయ్యి అన్నట్టు తెలిస్తే విషయం ఈసారి మాటలతో పరిష్కారం కాదు, మేము చేతలతో సమాధానం చెబుతాం. నా బుర్రకి ఎస్ఎంఎస్ విషయం తట్టనే లేదే. అంతరిచిన మంచి ఐడియాని ఇచ్చారు. ఏంటే మూతి తిప్పుకుంటూ వెళ్తున్నావు? నీ చేతలకి మతి భ్రమించి మూతి దానంతట అదే తిరుగుతుంది. నేనే చేయను. తాతయ్యకి నువ్వేనా ఫోన్ చేసి చెప్పింది? అవును, నేనే. ఏ తప్ప? నువ్వు తిక్క వేషాలు వేస్తుంటే చెప్పకుండా ఎలా ఉంటాను? ఏ తాతయ్య క్లాస్ పీకాడా? తిన్నగా ఉండమని వార్నింగ్ ఇచ్చాడా? గడ్డి తినే బుద్ధి మారిందా? మూన్ లైట్ డిన్నర్ కి బయలుదేరదాం రా బావా. నువ్వు రాకపోతే మనల్ని వేరేలా అనుకుంటారు. పద.